వైసీపీకి రాజీనామా చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. ఆయన లేఖలో జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ రఘురామరాజు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి తనను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదంటూ రాసుకొచ్చారు. వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలి అని కోరారు. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైందని, ఇక నరసాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని అందులో ప్రస్తావించారు. మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చారు రఘురామకృష్ణరాజు. మొత్తానికైతే ఆయన ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. జగన్ కోరుకున్న ఫలితం ఈ రోజు వచ్చిందంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. వైసీపీకి, ఆ పార్టీకి ఎంపీ పదవికి రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా తన ఎంపీ పదవిగా కంటిన్యూ అవుతున్నారు. అయితే వైసీపీ పార్టీలో ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన వైసీపీ పార్టీలో కొనసాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన తీసుకున్న విధానాలు కావచ్చు, ఆయన అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, ఆయన పార్టీ ఉన్నటువంటి క్యాడర్కి ఇచ్చినటువంటి గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలోనే ఆయన ఇబ్బందికి గురి చేసిన నేపథ్యంలో కూడా ఆయన పార్టీలో ఉంటూనే రెబల్ ఎంపీగా ఆయన కంటిన్యూ అవుతున్నారు. అంతేకాకుండా ఆయన మీద నమోదు చేసినటువంటి కేసులు, సిఐడి కేసులు నమోదు చేయడం కాకుండా ఆయన భౌతికంగా దాడి చేశారంటూ కూడా అప్పట్లో పెద్ద చర్చాంశమైంది. అయితే ఎంపీగా ఉన్నటువంటి తనకే రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడ రక్షణ ఉంటుందంటో కూడా ఆయన గతంలో ప్రశ్నించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ విధానాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలను మొదటి నుంచి ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన రాజీనామా చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డికి లేఖను పంపించారు. ఆ రాజీనామాని ఎంబడిని ఆమోదించాలంటూ కూడా ఆయన పార్టీ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామాని ఎంబడిని ఆమోదించాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో ఆయన జరిగినటువంటి పార్టీలో జరిగినటువంటి అవమానాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆయన అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలో కూడా ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆయన లేఖలో ఆయన లేఖలో కొన్ని అంశాలని ప్రస్తావన చేశారు. అందుకని ప్రతి రోజు కూడా రచ్చబంధంతో కూడా టీవీ కార్యక్రమాల ద్వారా కూడా ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. అయితే తనపై దాడి చేసిన ప్రతిసారి తన భౌతికంగా ఎదుర్కొంటూనే వస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసాము. అయితే ఈ రోజు అన్నపడంగా ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ పార్టీ ఆయన రాజీనామాని కూడా త్వరగానే ఆమోదిస్తుందంటూ కూడా సమాచారం నడుస్తుంది. అంటే ఆయన ఎప్పటి నుంచో వైసీపీ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ పార్టీ యాక్టివిటీస్ లో ఎట్లా పాల్గొనట్లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఆయన టీడీపీ జనసేనతో కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. కాబట్టి ఆయన రాజీనామాను కూడా వెంటనే వైసీపీ అధిష్టానం ఆమోదిస్తుందని తెలుస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఆయన పార్టీ వ్యక్తిగా కూడా చూడలేదు, పార్టీ కార్యక్రమాలు కూడా తెరవట్లేదు. కాబట్టి ఆయన వైసీపీ పార్టీ నుంచి ఇంచుమించుగా ఎప్పుడో పార్టీ అధికారికంగా రాజీనామా చేయలేదు. కాబట్టి అధికారికంగా ప్రకటన పెట్టబడినప్పుడు కూడా వైసీపీ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన పక్కన పెడుతూ వస్తున్నారు నేపథ్యాన్ని కూడా చూస్తున్నట్టుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.